హలో ఎవ్రీవన్, గుడ్ డే. వన్స్ అగైన్ ఐమ్ బ్యాక్ విత్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సో ఒకరోజు ఏంటంటే మునులందరూ అంటే సేజెస్ ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ శిష్య బృందంతో దేవర్ అవుట్ అన్నమాట. అంటే బయటకు వెళ్తారు. సో ఒకరి దగ్గర భిక్ష కోసం వెళ్తారు. ఒకరి దగ్గర ఒక ఇంటి దగ్గర ఆగిపోతారు. ఒక చిన్న పాప ఉంటుంది, తను బయటకు వస్తుంది. బయటకు వచ్చి నా దగ్గర ఏం లేదండి భిక్ష అడుగుతారు వాళ్ళు. సో తను ఏం చెప్తుందంటే, నా దగ్గర ఏం లేదండి, ఈరోజు భిక్షకైతే నా దగ్గర ఏం లేదండి అని చెప్తుంది. అప్పుడు గురువు గారు ఏమంటారంటే, గురువు గారు వాళ్ళ శిష్యులు అందరూ చాలా ఆకలితో ఉంటారు అన్నట్టు. అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే, వాళ్ళు ఓన్లీ ఆ రోజు మొత్తంలో ఒకటే దగ్గర భిక్ష తీసుకోవాలి. అంటే ఒక్కరినే అడగాలి, అంతకుమించి ఎవరిని అడగకూడదు. సో సడన్గా ఏమైందంటే దే రియలైజ్, ఇప్పుడు వాళ్ళని అడిగారు, అక్కడ పాప ఏమో ఏం లేదంటుంది. సో నెక్స్ట్ ఏంటి మరి, అయ్యో మనం అడిగేసాం, ఇక్కడ ఏం లేదంటున్నది కదా అంటే, అప్పుడు గురువు గారు చెప్తారు, పర్లేదమ్మా కొంచెం మట్టి ఇవ్వు అంటారు. శిష్యులందరూ పరిచయం అవుతారు. ఈరోజు మనం తీసుకోవాల్సిన భిక్ష ఈమె దగ్గరనే, ఈరోజు మట్టి తింటామా మనందరం, ఏంటి అసలు అంటాడు. అన్నాక అంతా తను మట్టి ఇస్తుంది. ఆ తర్వాత శిష్యులందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత శిష్యులందరూ అడుగుతారు, ఏంటి గురువుగారు మీరు ఇట్లా చేశారు, తను భిక్ష లేకపోతే మట్టి అడిగారు ఏంటి, మట్టితో ఏం చేసుకుంటావు అంటారు. అప్పుడు గురువుగారు చెప్తారు, అరే బాబు, హిందీలో చెప్తాను, ఆజ్ దూల్ దియా కల్ ఫూల్ దేగి అంటాడు. సో అంటే ఈరోజు మట్టి ఇచ్చింది, రేపు పూలు ఇస్తుంది. అంటే మనం తన దగ్గర ఉందా లేదా అని పక్కన పెడితే తనని చేంజ్ చేసామంటే, తన దగ్గర ఏది ఉందో అది తీసుకున్నాం. దానివల్ల తను కూడా, అరే నేను ఇది ఇవ్వగలిగితే రేపు ఇంకా వేరేది కూడా ఇవ్వగలను అనే ఒక ఆలోచన క్రియేట్ చేసాం. సో ఇట్ రెండర్డ్ ఏ థాట్ అని చెప్తున్నా. అందుకే ఆజ్ దూల్ దియా కల్ ఫూల్ దిగి అంటాడు. సో దట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్. అండ్ ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.